అవును. ఇప్పుడు వాళ్ళ నుంచి ఏదన్నా ప్రాబ్లం వస్తే వీళ్ళు తోడు రారు, వీళ్ళ నుంచి ప్రాబ్లం వస్తే వాళ్ళు తోడు రారు. ఓవరాల్గా జర్నలిజం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో చేయడం దండగా. అంటే ఇది కూడా ఒక ప్రతీకార రాజకీయమేనా? మీడియా మీద కూడా మీడియాని బ్యాన్ చేయడం అనేది కూడా ప్రతీకారమేనా? అంటే బేసిక్గా మనం ప్రజాస్వామ్యం అనేది ఆంధ్రప్రదేశ్లో శాంతం పక్కెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆ రాజ్యమా ఈ రాజ్యమా, ఈ రాజ్యాల కోసం ప్రిపేర్డ్గా ఉండాల్సిందే తప్పించి మనం ఇంకొక పాయింట్ లేదు, ఏదో ఒక వైపు ఉండండి మీరు, లేదంటే కనుక మీ ఇష్టం, ఈ టైపులో ఉంటుంది. మీడియాని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటుందా ఏ పార్టీ అయినా అధికారంలోకి రాగానే? ఇంతవరకు లేదు అంటున్నారు. 2014 తర్వాత అది వచ్చేసింది మీడియా రిస్ట్రిక్షన్ అని. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అనుకూలరు అన్నటువంటిది కొంతమందిని ఫిక్స్ అయ్యి వాళ్ళని దూరం పెట్టడం. అదే వైసీపీ అధికారంలోకి వచ్చి తెలుగుదేశం అనుకూలరు అన్నటువంటి వాళ్ళని దూరం పెట్టడం. ఎవరికాళ్ళు అట్లా పెట్టుకుంటూ వచ్చారు. ఇది కేబుల్ నెట్వర్క్ల మీదన ఒత్తిడి, అదే సందర్భంలో సిస్టమ్స్ మీదన ఒత్తిడి. ఇదే తరహాలు ఇంక్లూడింగ్ పేపర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఈనాడు, ఆంధ్రజ్యోతి కంపల్సరీ ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి 2 పేపర్లు ఇవన్నీ వేస్తూ ఉండేవారు. లైబ్రరీలకు 3-4 పేపర్లు ఇట్లా. అటు సర్క్యులేషన్ ఆ విధంగా ఇంప్రూవ్ అయింది. అదే సందర్భంలో సాక్షి వచ్చాక ఐ యాప్ ఇచ్చే